హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా తినేలాగా ఇలా తోటకూర రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. మనం లంచ్ బాక్స్లో కానీ లంచ్ టైంలో కానీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా లంచ్ బాక్స్ అనేది ఖాళీ చేసుకొని వచ్చేస్తారు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని దాంట్లోకి జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు అనేది వేసి అది బాగా వేగిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పల్లీలు అలాగే జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు పొడి, నేను ఆకు బదులు పొడి అనేది వాడుతున్నాను. మీరు ఆకు వేసుకున్నా సరిపోతుంది. అలాగే ఒక 6-7 ఎండుమిర్చి అండి. ఇలా తోటకూర కర్రీలోకి ఎండుమిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా తరుక్కున్న పుదీనా, కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు అనేది బాగా వేగితేనే ఈ ఆకుకూరలకు అనేది ఆకుకూరల రైస్కి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా నేను ఆకుల వరకే చుంచుకున్న తోటకూరని ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ ఆకుకూరలు అనేవి ఒకసారి కట్ చేసి మనము ఒక వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచితే మన దాంట్లో ఉన్న ఇసుక అనేది మొత్తం పోతుంది. అలా టూ టైమ్స్ అలా వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తోటకూరని వేసుకున్న తర్వాత ఈ విధంగా చాలా డ్రైగా కలిపేసుకోవాలండి. అది వాటర్ అనేది పోయి ఇలా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిన తర్వాత దీంట్లో మన టేస్ట్కి తగినంత కారము, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పోపు అనేది మొత్తం మనకు డ్రైగా అయిపోవాలి. డ్రైగా అయిపోయినప్పుడు తోటకూర అనేది చాలా టేస్ట్ వస్తుంది. అలాగే మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ అనేది దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా రైస్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. మనం రైస్ వేసే టైంకే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటే మనకు తోటకూర రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనకి తోటకూర రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లోకి పెట్టామంటే లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి తోటకూర రైస్ అనేది. మామూలుగా తోటకూర కర్రీయే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. సో మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.